నా చిన్నతనంలా ఊర్లో ఎకరం అంటే వేలలోనే ఉండే, మరి ఇప్పుడు లక్షలు వలకబట్టే. అప్పుడు బడి ఫీజులు అంటే 10వ తరగతికి మా అంటే 2-3 వేలు, కానీ ఇప్పుడు ఎల్కేజీకే ₹1,00,000 ఫీజు. అప్పుడు కిరాయింట్లు ఉండాలంటే నెలకు 200-300 కట్టేది, కానీ ఇప్పుడు 8,000 పెట్టినా సింగిల్ రూమ్ దొరుకుతలేదు. అన్ని మారినప్పుడు అదే తీరులో వచ్చేది కూడా రావాలి కదా మరి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని మల్లోపారి పార్లమెంట్లో కొట్లాడిండు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. 30 ఏండ్ల కిందట లేబర్ మంత్రి కాకా వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ తెచ్చి ₹500 డిసైడ్ చేస్తే ఇప్పటి సుతా అంతే ఇస్తురట. చల్ గట్లెట్లుంటది, అన్ని ఖర్చులు పెరిగినప్పుడు ఇదెందుకు పెంచరని క్వశ్చన్ చేసిండు లోక్సభల. Whatever their right is to get the pension, that has to be increased from 500 rupees at least to 10,000 rupees, because nowadays they are not able to live. Their daily expenses are way over 8,000 to 10,000 rupees. ఓ 10,000 ఇయ్యాలనేది సారు డిమాండు. టన్ను బొగ్గుకు ₹20 లెక్కన రిటైర్ కార్మికుల కోసం దియాల్సిందే. అట్లా ఏడాదికి 140 కోట్లు జమ కావాలి గాని ఇది గిన వేస్తలేరు అనుకొచ్చిండు. వంశీ సారు ఎంపీ అయిన కాంచి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తిప్పలు సింగరేణి కార్మికుల కష్టాల గురించి ఎల్లబెడతానే ఉన్నాడు. కానీ అప్పట్లా తాత వెంకటస్వామి సారు పెన్షన్ స్కీమ్ తెస్తే ఇప్పుడు ఆ పెన్షన్ పెంచే పనిని మన్మడు ముంగటికి తీసుకుపోతుండన్నట్టు. I rise again the Peddapalli concern, the Singareni retired workers concern. Please put pressure to the CMPF.